నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ స్టైల్ వంటలు. అందరు ఎట్లుండ్రు? మంచిగుండ్రా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ చింతపండు పులుసు చూపిస్తా. చూసేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ మటన్ అనేది మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇట్లా వాటర్లో మంచిగా కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే హాఫ్ కేజీ మటన్కి చూపిస్తున్నా. హాఫ్ కేజీ మటన్కి ఒక సగం నిమ్మకాయ అంతా చింతపండు నానేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దంచి పెట్టుకోవాలి ఫ్రెష్ ఇది. ఇప్పుడు మటన్ చింతపండు పులుసు చేద్దాం. చూసేయండి. పైన గిన్నె పెట్టుకొని ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని మటన్కి తగినంత నూనె పోసుకోవాలి. మటన్ హాఫ్ కేజీ కాబట్టి నేను చూపిస్తున్నా. నూనె పోసుకొని ఉల్లిగడ్డలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, హాఫ్ స్పూను పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మటన్ తగినంత ఉప్పు వేసుకోవాలి. హాఫ్ కేజీ మటన్ కాబట్టి తక్కువనే పడుతుంది. మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి. కలుపుకోవాలి. ఫ్రై కావాలి కొద్దిసేపు. ఆనియన్స్ ఫ్రై అయితే బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది నూనెలో మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇట్లా ఇంకా కొద్దిగా ఫ్రై అయితే మటన్ వేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డలు అంతా మంచి ఇట్లా ఫ్రై అయినాయి. ఇప్పుడు మటన్ వేసుకొని కలుపుకుందాం. మటన్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా మటన్ని. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు అంతా మటన్ కొట్టాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకున్నాం. మటన్ తగినంత. కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే చింతపండు పులుసు పోస్తున్నాం కాబట్టి కారాన్ని అనేది తగ్గిస్తుంది. చింతపండు కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకున్నా కానీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి మటన్ని. మటన్ అనేది ఇట్లా కలుపుకున్నాం కదా. కారం అంతా కలిసేటట్టు ఉప్పు పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు దీన్ని ఒక 3 నిమిషాలు అనేది మూత పెట్టుకొని నూనెలనే మంచిగా ఫ్రై కావాలి. అప్పుడే కారం అన్నీ దానికి పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. నీళ్ళు పోయకండి, మూత పెట్టుకొని 2 నిమిషాలు నూనెలనే ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకోండి. కొద్దిగా 2 నిమిషాలు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం. నూనె అంతా పైకి వచ్చి మంచిగా ఉడికింది మటను. అసలుకి చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఉడకాలి కదా మటన్ మెత్తగా. మంచిగా అట్లా నూనె పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నూనె. అప్పుడే దానికి మటన్కి అనేది మంచిగా పడతాయి మసాలాలు. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఎక్కువ పోసుకోవద్దండి. చింతపండు అనేది ఇప్పుడు పోసుకోవద్దు, ఎందుకంటే మటన్ని ఉడకనియదు చింతపండు. కాబట్టి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత పులుసు అనేది పోసుకుందాం. అప్పుడే బాగుంటుంది. కొన్ని పోసుకోండి వాటర్, ఎక్కువ పోసుకోకుండా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మంచిగా ఉడికించుకుందాం. ఉడికేటట్లు మటన్ అనేది చూద్దాం. ఇప్పుడు ఇట్లా ఉడుకుతుంది కదా. ఇట్లనే మటన్ అనేది 70% ఉడికిందంటే ఆ తర్వాత మనం పులుసు పోసుకోవచ్చు. చిక్కగా వస్తుంది మటను. మంచిగా ఉడికించుకోవాలి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. మటన్ ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది. 70% అనేది ఉడకాలి. ఉడికితే చింతపండు పులుసు పోసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, చిక్కగా వస్తుంది కర్రీ కూడా. ఇప్పుడు చూద్దాము. మటను ఇట్లా ఉడుకుతుంది కదా, దగ్గరకు అయింది, ఎసురంతా పోయింది. ఇప్పుడు పులుసు అనేది పోసుకుందాం. మనం చింతపండు అనేది అంత పిండుకొని కేవలం రసం కాడికి పోసుకోవాలి. ఇట్లా పోసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా ఉడికించుకోవాలి. నూనె అనేది అట్లా పైకి రావాలి. ఇంకా మంచిగా పైకి వస్తే ఇప్పుడు మటన్ అనేది ఉడికినట్టు. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాం. పులుసు అనేది మటన్ పడితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మటన్ అనేది చూద్దాం.
5 నిమిషాల తర్వాత ఇట్లా నూనె పైకి వస్తుంది కదా, మంచిగా చిక్కగా అయింది చూడండి మటన్. ఇట్లా కావాలి మంచిగా. ఇప్పుడు మనం నూనె పైకి వచ్చింది కదా, ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాం. ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ధనియాల పొడి నూరుకున్నప్పుడే యాలకులు లవంగాలు వేసి నూరుకుంటే గరం మసాలాతో అవసరం ఉండదు. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకుంటే మటన్ చింతపండు పులుసు రెడీ అవుతుంది. చిక్కగా ఉంటుంది కూర అయితే మాత్రం. మటన్ అనేది చూద్దాం ఇప్పుడు. నూనె అంతా పైకి పోయింది, చిక్కగా అయింది కర్రీ. ఇప్పుడు అనేది కొత్తిమీర వేసుకుందాం, వేసుకొని కలుపుకుందాం. చూపిస్తుందండి చూడండి ఎంత మంచిగా ఉందో మటన్ పులుసు. మీరు కూడా ఇట్లనే వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చిక్కగా ఉంటుంది. కొద్ది అన్నం దండిగా పెట్టుకున్నా, కూర కొద్దిగా వేసుకున్నా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది మటన్ పులుసు. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసేలా కొనకుండా ఇట్లా కొత్తగా ట్రై చేయండి. ఇదైతే మరుసటి రోజు వరకు కూడా చెడిపోదు, అట్లనే ఉంటుంది టేస్ట్ అయితే. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, బయట పెట్టినా కానీ టేస్ట్ అయితే అట్లే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉడికిందో లేదో చూపిస్తా, చూసేయండి. ముక్క తీసుకొని ఏదన్నా చెంచా అయినా సరే చాకైనా సరే ఇలా మంచిగా ఉడికింది మటన్ అయితే.